ఇప్పుడు గురువుగారిని చూడని వాళ్ళు, ఇప్పుడు గురుగారి ఫామ్ తెలవని వాళ్ళు, గురుగారి ప్రెజెన్స్ తెలవని వాళ్ళు, గురువుగారికి భక్తుడికి మధ్యలో సంబంధం ఏర్పడింది అన్న లింక్ని ఏ విధంగా గుర్తించాలి, ఏ విధంగా తెలుసుకోగలుగుతాం? ఏది ఇలాంటి క్వశ్చన్ రాముడి విషయంలో, కృష్ణుడి విషయంలో ఎందుకు రావట్లేదండి? రాముడితో సహజమైన చూడలేదు, కృష్ణుడితో సహజమైన చూడలేదు. వాళ్ళేదో ఎంత భక్తి ఉంది, ఎంత ప్రేమ ఉంది, రామాయణ తిరుగుతారు, కృష్ణ భజన చేస్తారు. ఎందుకు గురుగారి విషయాన్ని మాత్రం అప్పుడే చేస్తారు? ఆయనతో ఉండలేకపోయినాను. ఎందుకు కృష్ణుడితో ఉండవలసింది కదా, ఉండలేకపోయాను. ఇప్పుడు దుఃఖించలేదే, ఎవరైనా దుఃఖించున్నాడో రాముడితో ఉండలేదని? లేదు లేదు. గురుగారి విషయాన్ని మాత్రం ఎందుకు అలా మీరు అనుకోవాలి? ఏంటి అంటే, మీరు అదొక తత్వం కింద తీసుకొని ఆ తత్వంతో ముడిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తత్వం, తన తత్వం తెలుసుకోమన్నారు. తత్వం అంటే ఏమిటంటే, ఆయన ఎక్కడి నుండి వచ్చారు, ఏం వచ్చారు, ఏం చేస్తే ఆయన సంతోషిస్తారు అని ఆలోచించాలి. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఒక శాసనం అని ఉంటుంది, టెస్టమెంట్ అంటారు ఇంగ్లీష్లో. గురువారు ఎప్పుడూ ఈవెని చేయమని శాసించరు. ఇది చేస్తే బాగుంటుందేమో అని అంటారు. ఒకే ఇన్స్టెన్స్లో వారు శాసించారు. ఇది టెస్టమెంట్ అని ఆయనే పెట్టారు. ఆ టెస్టమెంట్ ఏమిటంటే, నేను నిన్ను కోరేదంతా ఏమిటంటే, నన్ను ప్రేమించు. నేను ఏ పని నువ్వు చేస్తే సంతోషిస్తానో ఆ పని ఎంత వీలైతే అంత చేయి. ఆ పని కంప్లీట్ చేయలేకపోతానని బాధపడద్దు, మిగతా చేస్తాను అన్న. ఇది ఆయన. సో ఇంగ్లీష్లో ఒక నాడు అడిగాను నేను, మీతో నిరంతర సంబంధం ఎలా పెట్టుకోవాలి సార్? ఏ నాటికైనా, ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు అన్ని జన్మల్లో నీతో సంబంధం ఉండాలి, నాకు ఎప్పుడు నాకు ఉండాలి. ఏం చేయాలండి? నువ్వేం చేయగలవయ్యా? లవ్ మీ, క్రేవ్ ఫర్ మీ, ఫైన్ ఫర్ మీ అన్నారు. అంటే అది ఇంగ్లీష్ చెప్పారు, నేను చెప్తాను. లవ్ మీ అంటే ప్రేమించు, క్రేవ్ అంటే ఏమిటి? క్రేవ్ ఫర్ మీ, ఫైన్ ఫర్ మీ. అయ్యో అది లేకపోయింది, అయ్యో లేకపోయింది, ఆయన మాట్లాడుతుంది అని. అంతే మీరు చేయగలరు, అది చేయండి చాలు. అదే మీరు చేయగలరు, అదే చేయండి. మీ పని నేను చేయండి, నా పని నేను చేస్తాను. కాబట్టి ఆయన ప్రేమించడం నేర్చుకోండి. ఆయన కావాలని కోరడిసి తప్పించండి. అది లేకపోతే కష్టమేమో అని దుఃఖపడండి. పోనీ అంతే మీరు చేయండి, మిగతా ఆయన. దైవాంశ సంభూతులై ఉండి బయటికి తెలియకుండా సాధారణ జీవితం గడుపుతూ ఉంటారు. ఆయన ఎలా అర్థం చేసుకోవాలి? కొన్ని ఉదాహరణలు మీకు సంబంధించినవి చెప్పినా పర్వాలేదు. ఆయన జీవన విధానంలో, ఆయన పద్ధతులలో వాటికి సంబంధించి మీకు తోచిన విధంగా 4 మాటలు. జీవన విధానం అనేది ఆదర్శప్రాయంగా ఉంది. అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే, నాట్ ప్రీచ్ సంథింగ్ విచ్ హి డిడ్ నాట్ ప్రాక్టీస్ అని అంటాం. ఏంటి ఆయన బోధించారో అది తన జీవన విధానం నడిపి చూపించారు. ఆయన బోధించడం ఏమిటి? ఒక్కటి. ఎప్పుడు ఇంగ్లీష్ చెప్తారు, చాలా శుభ్రత దైవత్వానికని దగ్గర ఉంది అని. క్లీన్‌నెస్ ఇస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. గురుగారు అన్నారు, హాస్పిటాలిటీ ఇస్ గాడ్లీనెస్ ఇట్ సెల్ఫ్ అన్నారు. అంటే ఆతిథ్యం చేయడం అది దైవగుణం అది అని అన్నారు. ఒక మాట అన్నారు. అది అమ్మగారికి పెళ్ళి వెంటనే నా ఆదేశం ఇవన్నీ అడిగితే చెప్పారు. అందువల్ల ఎప్పుడు ఒక దీక్ష తీసుకున్నారనుకోండి, పరీక్ష వస్తుంది. దీక్ష తీసుకోకపోతే పరీక్ష రాదు. అది ఇలా చెప్పారు. నేను సత్యమే మాట్లాడతాను ఎవడో అన్నాడు అనుకోండి, ప్రకృతి ఆయన అసత్యం మాట్లాడటానికి కష్టాలు పడుతుంది. ఈయన ఒక దీక్ష తీసుకున్నాడు, హాస్పిటాలిటీ పాటించాలని. ఎన్నో కష్టాలంటే చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి.
అవంతరాలు. రాత్రి 10 గంటలకి తాడేపల్లి గూడలో 10 మంది దిగుతారు అని భీమిలిలో. వాళ్ళు చెప్తారు, నేను భోంచేశారంటే ఎలా భోంచేశామంటే గురువారి దర్శనం కావాలి కదండి, గురువారి దర్శనం తర్వాతనే భోంచేయాలంటే మేము అంట 10 గంటలకు దిగుతుంది. సరే వాళ్ళని ట్రిక్ ఏమిటంటే అందరూ పోయి స్నానం చేశానమని చెప్పడం. గురుగారి దర్శనం స్నానం లేకుండా వచ్చావు, నువ్వు స్నానం చేసి కడితే గురుగారు ఇంకా నీ అనుగ్రహం చాలా ఎక్కువ పడుతుంది, సంతోషంగా మీరు స్నానం కట్టుకుంటారు. 10 మంది స్నానం చేసి రావడానికి గంట పడుతుంది. ఆ గంట లోపల 10 మందికి వంట చేసి పెట్టాం. అలాంటి ఒక ఒక ఇంకో ఇన్స్టెన్స్లో ఒకడు ఆయన ఐజీ అన్నాడు, పోలీస్ ఐజీ, ఆయన నా కొడుకు అడుగు చేస్తా అన్నాడు. సరే అన్నారు గురుగారు, మేము కొంతమంది మా రిలేటివ్స్ వస్తామండి. రా ఎంతమంది రావచ్చు గురుగారు మర్యాద మాటలు ఎప్పుడు బాగా మాట్లాడు. సరే మర్యాద మాటలు తూచా పాటించేశాడు ఆయన. 2 బస్సులు దిగిపోయాడు. 2 బస్సులు 75 పీపుల్. సరే ఆనాడు మన వంటవాడు రాలేదు, గిన్నెతో 10 నిమిషాలు రాలేదు. సరే ఏమి అనుకున్నా, రాత్రి 2:30కి లేచాము. నేనే గిన్నెలని అడిగాను. అబ్బా, గురుగారు కూరగాయలు కట్ చేశారు. మా ఆవిడ వంట చేసింది. 5:30కి 75 మందికి వంట, 2 వంటలు, కొడుకుకి 2 వంటలు ఉంటాయి. 2 వంటలు చేసి వాళ్ళకి అన్ని కాఫీ పంపించేసి, అంటే వాడు ఎవరికి తెలియదు ఎవరు వంటారో ఎవరు చేశారో, ఎందుకు చూస్తారు, మీ ఇంట్లో కుక్కున్నాడా ఎవరు అలా జరిగింది. అప్పుడు చెప్పారు నాకు, దీక్షను తీసుకుంటే తప్పకుండా మిమ్మల్ని ప్రకృతి ఏడ్పిస్తుందండి, ఆ దీక్ష విరమణ చేశామనుకోండి వదిలిపెట్టేస్తుంది అని అన్నారు. సో దానికనే దీక్ష తీసుకోవద్దు. అంటే నెక్స్ట్ టు గాడ్లీనెస్ కాకుండా డైరెక్ట్గా గాడ్లీనెస్సే అని అన్నారు కాబట్టి ఆతిథ్యం ఇవ్వడం అనేది డైరెక్ట్గా భగవంతుడి తత్వమే, భగవంతుడిని రీచ్ అవ్వడమే. ఎన్ని లక్షల మందికి లక్షల భోజనాలు మా ఆంటీ సత్య ఆంటీ ఆ చేతితోనే రకరకాల వంటలు తినాల్సిందే అని ఎన్ని రకాల రుచులు అంటే సౌత్ ఇండియాలో ఉన్న అన్ని రకాల రుచులు తినిపిస్తూ ఉండేవారు. 4 గంటలకు లేచి గురుగారి దగ్గరికి వెళ్ళగానే కాఫీ తాగుతామా అని గురుగారు ఒక కప్లో తీసుకుని నన్ను తీసుకోమని చెప్పి అందరం వచ్చి కూర్చునేవాళ్ళు. ఆయన కూరగాయలు కట్ చేసే సంఘటనలు నేను చూశాను. ఆ మహాత్ములు వాళ్ళ చరిత్ర అలాంటివి మనకు తెలియడం వల్ల ఇక్కడ కూడా పొద్దునే 5ంటికో 5:15 వచ్చేసేవాళ్ళం ఇక్కడికి. ఒక సంఘటనలో అలాగే జరిగింది. అంకుల్నే ఎందుకు అడుగుతున్నాను, ఈ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతున్నానంటే ఇంకా కొన్ని విషయాలు అంకుల్తో ఎక్కువ సాన్నిహిత్యంలో ఉన్నారు కాబట్టి, విమలా ఎవరో పేషెంట్ రాసిన మందులు ఇస్తే ఈ మందులు వేసుకుంటే ఇంకా మోషన్స్ ఎక్కువ అవుతాయి అని చెప్పింది. నీకు తెలిస్తే చెప్పు, లేకపోతే లేదు, గురుగారు ఇచ్చిన మందులు ఉంటే ఇవ్వు, లేకపోతే బయట షాప్లో తీసుకోమను అని అనేవాడిని. లేదు అని అంటే పొద్దున్నే గురుగారి దగ్గరికి వెళ్దాం 5ంటికి, అక్కడ అడుగు, గురుగారు చెప్తారు సమాధానం. అంటే అయ్యా నిన్న మీరు చెప్పిన దాంట్లో మదర్ టించర్ ఇస్తే మోషన్స్ ఎక్కువ అవుతాయి కదా. కాదమ్మా, బుక్ తెచ్చావా, మెటీరియా మెడికా? తెచ్చానండి. ఆ పేషెంట్కి ఫలానా ఒక సిమ్టమ్ ఉందమ్మా, ఆ మెడిసిన్ చదువు అని అంటే ఆ సిమ్టమ్ దాంట్లో ఉంది, మదర్ టించరే కరెక్ట్. ఈవెనే సరిగ్గా చదువుకోలేదు, ఈమె డిగ్రీ చదివింది దానికి సూటబుల్గా లేదు. అలాంటి చిన్న విషయాలు మాలాంటి వాళ్ళకి ఎప్పుడో ఒక అవకాశం వస్తుంది. వాళ్ళు నిత్యం గురుగారితో ఉన్నారు. చదివి విషయం తీసుకొని పాటించట్లేదండి, ఆయన ఆన్సరే అడుగుతారు అంతే. ఆయనలో ఉన్న ఆత్మ ఏది ఉందో అది ఆన్సర్ చెప్పేస్తుంది. ఆవిడకి ఎర్ఫోర్ వచ్చింది, అంటే డిస్క్ స్లిప్ అనమాట. వెన్నెముక్కలో ఒక డిస్క్ స్లిప్ అవుతుంది. ఆవిడ ఆపరేషన్ తయారు చేశారు. రేపు ఆపరేషన్ అంటే గురుగారు ఆపరేషన్ 2 రోజులు ఆపండి, నేను మందు ఇస్తానన్నారు. సరే మందు ఇచ్చారు, బాగా అయిపోయింది. అందరికీ ఆశ్చర్యం, ఎలా మందుతో బాగా స్లిప్ డిస్క్ ఎలా పోతుంది. అప్పుడు గురుగారు చెప్పారు, ఈ వ్యాధికి మందు ఏదైనా ఉన్నట్టయితే నాకు కనపడని. ఒక బాటిల్ వచ్చింది, బాటిల్ అలా తిరిగింది, గురుగారు చదివారు. సరే ఇప్పుడు అబ్బం పెట్టేదో మందు, ఇప్పుడు మెటీరియల్ మెడికల్ తీసుకుని చదవమన్నారు. అందులో ఉంది. నాకు ఒకనాడు క్యాన్సర్ ఆపరేషన్ అయింది, చాలా పెద్ద క్యాన్సర్ ఆపరేషన్ అయ్యి నేను గురువారు
కూర్చుని పూజ చేసుకుంటే మంత్రం చెప్పుకుంటే టక్కన ఆగిపోయిందండి. నా వాయిస్ పోయింది. సరే నా గురుగారు చెప్పాను వాయిస్ పోయిందని. పర్వాలేదు అన్నారు. తర్వాత పూజ అయిన తర్వాత నువ్వు మెటీరియల్గా తీసుకొని ఏదో క్యాలిఫాస్ చూడు అన్నారు. క్యాలిఫాస్ ఏమంది, లాస్ ఆఫ్ వాయిస్ డ్యూ టు అన్ ఆపరేషన్ ఆఫ్ సస్పెక్టెడ్ క్యాన్సర్. సరే వెంటనే ఆయనే పోయి మందు తీసి వచ్చింటారు. వెంటనే వాయిస్ నేను అందరిని అడిగాను, కొందరు ఉంటారు అవే క్యాలిఫాస్ అంటే టానిక్ అండి, ఇది ఇక్కడ క్యూర్ అవుతుంది అన్నారు. మరి పుస్తకంలో ఎలా వచ్చింది? పుస్తకాలు ఉంది. అప్పుడు గురుగారు అడిగారు, పుస్తకం దానికి ముందు ఉందా తర్వాత మీరు పెట్టారా? పెట్టారు. నవేష్ ఆన్సర్ తెలియదు, ఆన్సర్ నాకు తెలియదు.